కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కర్ణుడు ధర్మజుపై గవిసి విజృంభించుట. సంజయుడి మాటలు విని ధృతరాష్ట్రుడు ఇట్లా ప్రశ్నలు వేయసాగాడు. కర్ణుడు, ధర్మరాజు తమ వ్యూహాలను ఏ విధంగా ఏర్పరుచుకున్నారు? కర్ణుడు అతడిపైకి వెళ్లినప్పుడు అర్జునుడు ఎక్కడున్నాడు? అతడే ఉంటే కర్ణుడు అట్లా చేయగలిగేవాడా? ఖాండవవన దహనం సందర్భంలో దేవేంద్రుడు సకల దేవగణంబులతో అర్జునుడి మీదికి దండెత్తి ఖాండవాన్ని కాల్పకుండా రక్షించగలిగాడా? బ్రతుకుమీద ఆశగల వీరులతని నెదుర్కొనగలరా? అది ఒక్క కర్ణుడికే సాధ్యం కాగలదేమో. తేటగీతి. ధృతరాష్ట్రుడి ప్రశ్నలకు సంజయుడు ఇట్లా సమాధానం చెప్పాడు. కర్ణుడి వ్యూహర్చన, ధర్మరాజు ప్రతివ్యూహర్చన, అర్జునుడు అక్కడ లేకపోవటం, అప్పటి యుద్ధ విశేషాలు వివరంగా చెప్పుతాను వినుము. వచనము కర్ణుడి వ్యూహానికి కుడివైపు కూపాచార్యుడు, కృతవర్మ, మగధవీరులు ఈ వారి ప్రక్కన శకుని, ఉలూకుడు, ఎడమవైపు త్రిగర్తవీరులు ఈ వారి ప్రక్కన కాంభోజ శకేవనులతో కూడిన కౌరవులు, వెనుకవైపు దుశ్శాసనుడు, అతడి వెనుక సోదర సమేతుడైన దుర్యోధనుడు నిలిచి ఉండగా, కర్ణుడు తన ప్రక్కన అశ్వత్థామ మున్నగు వీరులు, తన చుట్టూ తన కుమారులతో కూడినవాడే కౌరవసేన అగ్రభాగంలో తిలకంగా ప్రకాశించాడు. మదగజాలు అధికంగా ఉండి మేఘసమూహాల వలె శబ్దం చేస్తున్న ఆ సేనను ముందుకు నడిపిస్తున్న కర్ణుడిని చూచి ధర్మరాజు అర్జునుడిని పిలిచి అతడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల, సూతపుత్రుడైన కర్ణుడి వ్యూహం చూచావా? ఎంతో దృఢంగా, దేదీప్యమానంగా అగుపిస్తూ ఉంది. ఆ సేన బలంతో మన సేనమీద పడి చెదరగొట్టకుండా ఏ విధంగా దానిని ఎదుర్కొని అడ్డుకోగలమో ఆ విధంగా మన బలాన్ని, నేర్పును విజ్ఞులు ప్రశంసించేటట్లుగా వ్యూహరచన చేయుము. వచనము అని అనగా ధర్మరాజు మాటలకు అర్జునుడు, తేటగీతి. పటిష్టమైన కర్ణుడి సేన విజృంభించి మన పైకి వస్తే రానిమ్ము. కాని దానికి ప్రతిగా మనం చేయదగిన ముఖ్యమైన పని అతడిని సంహరించటం. అది నాకు కష్టమైన పని కాదు. వచనము కర్ణుడి సైన్యంలోని వారితో పాండవసేనలోని వీరులు ఎవరెవరు ఎట్లా తలపడాలో ధర్మరాజు అర్జునుడితో చెప్పాడు. అర్జునుడు తన సేనలోని వారికి ఆ విధానాన్ని వివరించి తన వ్యూహంతో కౌరవసేనను ఎదుర్కొన్నాడు. అప్పుడు సంజయుడితో ధృతరాష్ట్రుడిట్లా అన్నాడు. మత్తేభము. అర్జునుడికి త్రిగర్త వీరులకు ఘోరయుద్ధం జరిగిందని, కర్ణుడు ధర్మరాజు పైబడి ఓడించాడని నీవు చెప్పగా నేను విన్నాను. సంజయ, చిత్రమైన ఆ యుద్ధ విశేషాలు వివరంగా చెప్పుము. వచనము అని అడుగగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. ఆ విధంగా ధర్మరాజు చెప్పాడుగాని ఇరుపక్షాల సైన్యాలు ఢీకొన్నప్పుడు ఆయన చెప్పినట్లు జరగలేదు. మరో విధంగా జరిగింది. అది చెబుతాను విను. రెండు సైన్యాలు ఢీకొన్నప్పుడు అర్జునుడు కర్ణుడున్న చోటికి వచ్చి అతడి మీద విజృంభించాడు. మెరుస్తున్న అతని కపికేతనాన్ని చూచి త్రిగర్తకులు మొదలైన సంసప్తకులు అతిశయించిన సాహసంతో అతివేగంగా వచ్చి అడ్డుపడి పొంగిన సముద్రంలా అగుపించారు. అయినా ఆ బలశాలి అర్జునుడు చెలియలి కట్టవలే ఆ సైన్యసాగరాన్ని నిలువరించాడు. గజసైన్యం మొదలుగా చతుర్విధ సైన్యాల సకలావయవాల ముక్కలు నేలను కప్పుతుండగా ఒక్కొక్కటిగా వాటిని పేర్చి ఆ త్రిగర్తాది సంసప్తకుల సైన్యం అర్జునుని రథాన్ని ముంచింది. అప్పుడు అర్జునుడు విజృంభించిన పరాక్రమంతో బడబాగ్ని జ్వాలల వంటి బాణ సమూహాలు ప్రయోగిస్తూ అతిశయించిన గర్వంతో ఆ శత్రు సమూహాలను సంహరించసాగాడు. అది చూచి కర్ణుడు శల్యుడితో ఇట్లా అన్నాడు.
ఉత్పలమాల. అదిగో రణభూమిలో కపీంద్రుడైన హనుమంతుని చిహ్నం ప్రకాశించగా అర్జునుడి ధ్వజవిహారం, రథవిహారం అగుపిస్తున్నది. ఆ అగుపించే వారే త్రిగర్తులు. ప్రకాశించే గర్వంతో అర్జునుని గట్టిగా ఎదుర్కొన్నారు. అడుగో అర్జునుడు తన వింటి అల్లెత్రాటి ధ్వని ఆకాశం అంతా వ్యాపించగా వాళ్లను బాణాల వెల్లువలో ముంచాడు. వచనము అని శల్యుడు చూపించాడు. ఆపై అశ్వత్థామ ధైర్యపూరిత వాక్కులు విని మన వీరులు శత్రువులపై బడగా రణం తీవ్రమైంది. దాన్ని వివరిస్తాను వినుము. సీసము, తేటగీతి, కృపుడు, శకుని, కృతవర్మ చెలరెగిన శత్రుసేనలతో పోరుతూ అతిశయంతో వివిధ దేశ సైన్యాలను ఎదుర్కొన్నారు. వారి ఆయుధాల తాకిడికి మంటలు, పొడలు ఏర్పడ్డాయి. రక్తధారలు దట్టమైన ధూళి అనే చీకట్లను అణచాయి. నేలపై కూలిన రథ గజతురగ పదాతులు తమ గమనానికి ఆటంకంగా ఉన్న వివిధ గతులతో ముందుకు సాగివారు పోరు సలిపారు. వచనము అంతలో కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కర్ణుడు పాంచాల కుమారుల ననికులం జంపుట. ఉత్పలమాల. దుర్యోధనుడు శ్రేష్ఠ గజతురగ సమూహంతో, రథ సమూహంతో, సోదరులతో కూడి దుమ్ము చెలరెగగా కర్ణుడికి సహాయంగా వెళ్లాడు. కర్ణుడు పరాక్రమాతిశయంతో పాంచాల సైన్యం మీద విజృంభించాడు. వచనము ఆ పాంచాల సైన్యానికి బాసటగా చేది పాండవ సైన్యాలు రాగా కర్ణుడు అతిశయించిన గర్వంతో వెలుగుతూ బలమైన ఆ సైన్యాలను సమీపించాడు. మెరిసే బాణాలు ప్రయోగించాడు. ఆ సైన్యాలు పీనుగుల కుప్పలు కాసాగాయి. అయినా అది లెక్క పెట్టక గర్వంతో తన్నెదుర్కొన్న మేటివీరులకు కర్ణుడు కీర్తిని, స్వర్గప్రాప్తిని కలుగచేశాడు. అవి కలుగచేసి తమ వైపు వీరుల కంటే వారినే ఎక్కువ సంతోషపరిచాడు. శరవర్షాన్ని కురిపిస్తూ వివిధ రథగతులతో ఆ సేనలను, కృప, కూతవర్మాది యోధులతో పెనుగుతున్న శత్రుసేనలను ఒకే విధంగా కలతపెట్టాడు. రక్తం నీరుగా, మాంసం, ఎముకల్లోని కొవ్వు, మెదడు బురదగా, పడిపోయిన గొడుగులు హంసలుగా, నదీ ప్రవాహాలు ఏర్పడేటట్లు చేశాడు అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విని కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నప్పుడు ఇతడిని అడ్డుకోవటానికి ఆ వైపు పాండవుల వైపు ఎవరు ప్రయత్నించారు? ఈ వైపు ఇతడికి, కర్ణుడికి సాయంగా ఎవరు నిలబడ్డారు? అని అడుగగా సంజయుడు ఇట్లా అన్నాడు. తేటగీతి. రాజా, కర్ణుడు ఈ విధంగా శత్రు సేనల మదం అణచి ధర్మరాజు ఉన్నవైపు వెళ్లాడు. అది చూచిన ధృష్టద్యుమ్నుడు ఎంతో విజృంభించి బంధువర్గంతో కలిసి కర్ణుడిని అడ్డుకొన్నాడు. కందము. ప్రభద్రకులు త్రోసుకుని వచ్చి కర్ణుడిపై బడగా అతడు గుణవంతులు, రూపవంతులు అయిన ఆ 7గురిని 7 బాణాలతో చంపాడు. కందము. ప్రభద్రకుల మరణాన్ని చూచి పాంచాలురు కోపగర్వాలతో కర్ణుడిని తాకగా అతడు ఆగ్రహించి 25 బాణాలతో 25గురిని వధించాడు. కందము. ఇంకా పాంచాలురు పైకొని వాడి అయిన బాణాలను కురిపించగా కర్ణుడు 5 భయంకరాలైన అస్త్రాలతో 5గురు పాంచాలురను వధించాడు. వచనము కర్ణుడు ఈ విధంగా 5గురు పాంచాల కుమారులను చంపి గర్వంతో తన 3 కుమారులు తనకు తోడుగా ఉన్నారన్న ఆనందంతో పాండవ సేనను కలవరపెట్టసాగాడు. అప్పుడు భీముడు ముందుండగా ధృష్టద్యుమ్న, శిఖండి, జనమేజయ ప్రభృతులు, సాత్యకి, నకుల, సహదేవులు, ఉపపాండవులు తదితర వీరులు వచ్చి పర్వతం మీద మేఘ సమూహం పెద్దగా వర్షించినట్లు కర్ణుడిపై వివిధ అస్త్రశస్త్రాలు ప్రయోగించారు. అది చూచిన దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనులు వారి కుమారులు తోడుగా గజసమూహంతో తరలి భీముడిని ఎదుర్కొని కందము. దుర్యోధనుడు తనవారితో కలిసి భీముడిపై బాణవర్షం కురిపించగా అతడు వాటిని అడ్డుకొని స్రవిస్తున్న మదజలాన్ని త్రావుతున్న తుమ్మెదలతో కూడిన గజసమూహంపై తీవ్ర బాణాగ్నులను ప్రయోగించాడు. కందము. భీముడు వేసే బాణాలు గట్టిగా తాకగా
దుర్యోధనుడు అతని సహాయులు శక్తిహీనులై వాటిని ఎదుర్కొనలేకపోయారు. మత్తేభము పెనుగాలికి చెదిరిపోయే మబ్బులవలే, సూర్యరశ్మికి తొలగిపోయే చీకట్లవలే భయంకర యుద్ధంలో బలవంతుడై ఉన్న ఆ భీముడి బాణాల దెబ్బలకు ఏనుగులు నేలపై కూలిపోయాయి. వచనము అప్పుడు కూపాచార్యుడు మొదలైన ప్రముఖ వీరులు కర్ణుడిని, కౌరవ సోదరులను దాటి భీముడితో కూడి ఉన్న ధృష్టద్యుమ్నాదులను ఎదుర్కొన్నారు. దుశ్శాసనుడు మున్నగువారు కూడా వారిని కలిశారు. కర్ణుడి కుమారులు భీముడి పైకి వెళ్లారు. సుషేణుడు కందము కర్ణతనయుడైన సుషేణుడు భీముడి ధనుస్సును బల్లెంతో విరిచి అతడి వక్షస్థలంలో 7 బాణాలు వేసి పెద్దగా అరిచాడు. అది చూచి దేవతలు ప్రశంసించారు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కర్ణపర్వము ద్వితీయాశ్వాసము. భీమసేనుడు కర్ణనందను డగు సత్యసేనునిం జంపి విజృంభించుట. దానితో భీముడు కోపించి వేరొక విల్లును గ్రహించి సుషేణుడి ధనువు విరిచి అతడిపై 14 బాణాలు గుప్పించాడు. అప్పుడు కర్ణుడు తన పైకి రాగా 73 బాణాలతో అడ్డగించాడు. అతడి కుమారుడు సత్యసేనుడు రాగా అతడి గుర్రాలను, సారథిని, ధనువును, కేతనమును 7 బాణాలతో ఖండించి మేనుపై 3 బాణాలను వేసి కత్తి అంచువంటి వాడెమ్ముతో శిరస్సును ఖండించాడు. ఆ దృశ్యం తామరకాడ నుంచి వికసించిన పద్మాన్ని తునిమినట్లుగా ఉన్నది. వచనము భీముడు ఆ విధంగా సత్యసేనుడిని చంపి భుజబలగర్వంతో కూపాచార్య కూతవర్మ ప్రభృతుల ధనుస్సులు విరిచి వారిపై వాడి బాణాలు వేశాడు. దుశ్శాసనుడిని 3 బాణాలతో, శకునిని 6 బాణాలతో నొప్పించి ఉలూకుడిని అతడి తమ్ముడిని రథహీనులుగా చేసి కర్ణుడి కొడుకును చూచి సుషేణ చచ్చావు పోరా అంటూ సుషేణుడి పై వాణి బాణాన్ని వేశాడు. కర్ణుడు మధ్యలోనే దానిని నరికి భీముడిపై 3 మెరిసే బాణాలు వేశాడు. భీముడు మళ్లీ సుషేణుడిపై బాణం వేయగా దానిని కూడా ఖండించి 73 తీవ్రశరాలు అతడిపై కురిపించాడు. అప్పుడు నకులుడు వచ్చి తాకగా ఆట వెలది. సుషేణుడు చిత్రమైన తన ధనుస్సు నుండి వాడైన బాణాలు నకులుడిపై వేయగా అతడు విజృంభించి 20 బాణాలు సుషేణుడిపై ప్రయోగించి కర్ణుడికి బాధ కలిగేటట్లు పెద్దగా అరిచాడు. చంపకమాల సుషేణుడు కోపంతో నకులుడిపై 9 బాణాలు వేసి విల్లును విరువగా అతడు మరొక విల్లును ధరించి సుషేణుడి ధనువును తునిమి బాహుబల ప్రకాశంతో అతడిని, అతడి రథసారథిని నొప్పించాడు. ఆట వెలది. సుషేణుడు మరొక విల్లును ధరించి నకులుడిపై 60 బాణాలు గుప్పించి నొప్పించాడు. సహదేవుడు అడ్డురాగా అతడిపై 7 బాణాలు వేశాడు. కందము నకుల సహదేవులకు సుషేణుడితో జరిగిన యుద్ధం దేవదానవ సంగ్రామం వలె భయంకరంగా సాగింది. సుషేణుడి సోదరుడైన వృషసేనుడు ఈ యుద్ధంలో సాత్యకిని బాణాలతో ఎదుర్కొన్నాడు. సీసము ఆట వెలది. సాత్యకి వృషసేనుడిపై 77 బాణాలు, సూతుడిపై 3 బాణాలు వేయగా అతడు సాత్యకి నొసటిపై వాడి బాణం వేసి నొప్పించాడు. దానికి కోపించిన సాత్యకి 3 బాణాలతో అతడి సారథిని, బల్లెంతో విల్లును, ప్రకాశించే 7 అస్త్రాలతో అశ్వాలను, ఒకే బాణంతో ధ్వజాన్ని ఖండించి వృషసేనుడి వక్షంపై 3 బాణాలు నాటగా అతడు మూర్ఛిల్లి కొంతసేపటికి తేరుకొని కత్తి, దాలు గైకొని రథం దిగి ఎదుర్కొనగా అతడు వాటిని కూడా ఖండించాడు. వచనము ఈ విధంగా రథవిహీనుడు, ఆయుధాలు లేనివాడు అయిన వృషసేనుణ్ణి దుశ్శాసనుడు చూచి వేగంగా వచ్చి చెయ్యి చాచి తన రథం మీదికి ఎక్కించుకొని రణరంగం నుండి తప్పించి తీసుకుని వెళ్లాడు. తరువాత వృషసేనుడు వేరొక రథం ఎక్కి ఎప్పటిలాగే తండ్రి కర్ణుడి రథం వెనుకకు చేరాడు. కర్ణుడు 9 బాణాలు వేసి సాత్యకి సారథిని, గుర్రాలను, విల్లును త్రుంచాడు. 3 వాడి బాణాలను అతడి నుదుట నాటాడు. అప్పుడా సాత్యకి ఇంకొక రథం ఎక్కి విజృంభించి కర్ణుడికి సహాయంగా ఉన్న సైన్యాలను చెల్లాచెదురు చేసి అతడి శరీరం మీద 7 బాణాలు వేశాడు.
నకులుడి కొడుకు శతానీకుడు కూడా అక్కడికి చేరుకొని తాను కూడా 7 బాణాలు వేశాడు. అప్పుడు తక్కిన ఉపపాండవులు 73 బాణాలు, ధృష్టద్యుమ్న శిఖండులు చెరి 10 బాణాలు, భీమసేనుడు 64 బాణాలు, సహదేవుడు 7 బాణాలు, నకులుడు 30 బాణాలు, యూధానుడు 7 బాణాలు, ధర్మరాజు 100 బాణాలు కర్ణుడి మీద గుప్పించి నొప్పించగా కందము కర్ణుడు 10 బాణాలతో శత్రువీరుల గర్వాన్ని అణచి తన రథం వివిధ గతులతో సంచరింపగా యుద్ధరంగంలో ప్రకాశించాడు. శార్దూల విక్రీడితము. సాత్యకి ధృష్టద్యుమ్నుడు భీముడు ఉపపాండవులు కవిసి కర్ణుడిపై బాణపరంపర కురిపించారు. శిఖండి కూడా తన భుజబలాన్ని ప్రదర్శించాడు. దానికి ప్రతిగా కర్ణుడు వారందరినీ విరతులను చేసి నిశ్చేష్టులను కావించాడు. అట్లా చేయగా వచనము కర్ణుడి పరాక్రమానికి దేవతలు ఆశ్చర్యపడ్డారు. ఇంకా కర్ణుడు వారందరినీ అస్త్ర పరంపరలతో కప్పుతూ తక్కినవారిని బాణాలనే చీకటిలో ముంచగా కొందరు తిరుగుడువడ్డారు, కొందరు తొలగి వెళ్లారు, కొందరు కలత పొందారు, కొందరు వెనుకకు మరలారు. మొత్తం మీద ఆ రథిక వీరులంతా దైన్యం పొందారు. అప్పుడు ధర్మరాజును నొప్పించాలనే ఆలోచన కర్ణుడిలో తల ఎత్తగా కందము కర్ణుడు ధర్మరాజును తాకునట్టి భయంకర స్థితిని చూచి చేదీ సైన్యం అతడికి సహాయంగా శీఘ్రంగా అరుదించింది. ఉత్పలమాల. కర్ణుడు శత్రు సైన్యంలోకి చొచ్చుకొని వెళ్లి తన చేతుల దురద తీరేటట్లుగా 300 మంది యోధవీరులను చంపి అదుపులేని భుజగర్వంతో విజృంభించి తక్కినవారిని తరుమగా మళ్లీ రథాలను ఏర్పరుచుకొని సాత్యకి, శిఖండి ధర్మరాజుకు సంతోషం కలిగేటట్లుగా లెస్సగా విజృంభించారు. కందము సాత్యకి, శిఖండులకు సహాయంగా మరికొందరు వీరులు పూనుకొని కర్ణుడిపై వివిధ బాణవర్షాలు కురిపించారు. కందము కౌరవవీరులు వెంటనే శత్రువులను తాకి తమ భుజబలాన్ని చూపగా యుద్ధం ఆశ్చర్యకరంగా కొనసాగింది. వచనము తీవ్రమైన ఆ యుద్ధంలో శార్దూల విక్రీడితము. బాణాలనే మంటలు తీవ్రంగా వ్యాపించి ఆకాశాన్ని మిక్కిలి కలత పెట్టగా వింటినారి ధ్వనులు ఛటఛట అనే శబ్దం చేయగా కర్ణుడనే భయంకరమైన కార్చిచ్చు అతి భయంకరంగా విజృంభించి శత్రు సైన్యం అనే అడవిని బూడిద చెయ్యటంలో ఆరితేరినదే. దేవతలు ప్రశంసించగా మేము సంతోషించగా ప్రకాశించింది. వచనము ఆ మహాభయంకరమైన కర్ణుడి ధాటికి కందము కర్ణుడి ధాటికి అక్కడున్న వీరులంతా వెరుగు చెందారు. సూర్యుడైన అతడు ధనుష్టంకారం చేస్తూ ధర్మరాజుపై అధికంగా బాణాలు వేసాగాడు. వచనము కర్ణుడు ఈ విధంగా ధర్మరాజుపై బాణాలు వేయగా అతడు కూడా కర్ణుడిపై బాణసమూహాలు గుప్పించాడు. కర్ణుడు వేగంగా వాటిని వారించి సీసము, తేటగీతి, ధృతరాష్ట్ర మహారాజా. కర్ణుడు ధర్మరాజు ధనువును ఖండించి 90 బాణాలతో అతడి కవచాన్ని భేదించగా రత్నకాంతిమయమైన ఆ కవచం విద్యుల్లతతో కూడిన మేఘం గాలికి సూర్యుడి దేహానికి అడ్డు తొలగినట్లు పడిపోయింది. మణిమే ఆభరణాలతో కూడి ఉన్న అతడి శరీరం నక్షత్రాలతో కూడిన ఆకాశం వలె అందంగా ఉప్పింది. కర్ణుడు గాయపరచగా రక్తం కారుతున్న అతడి శరీరం చిగుళ్లతో నిండిన కల్పవృక్షం వలె ఉప్పారింది. అయినా ధర్మరాజు చలించకుండా నిలిచి అతడిని ఎదిరించాడు. వచనము ఈ విధంగా ఎదిరిస్తూ కందము ధర్మరాజు అతిశయంతో పిడుగువంటి శక్తిని విసరగా కర్ణుడు దానిని 7 బల్లెములతో మధ్యలోనే ఖండించాడు. సీసము, తేటగీతి. ధర్మరాజు గర్వం, వేగం ఒప్పగా కర్ణుడి వక్షం మీద, చేతులమీద, నొసటి మీద 4 తోమరాలు దిగబడేటట్లు వేసి నెత్తురు కారేటట్లుగా చేసి సింహనాదం చేశాడు. అప్పుడు కర్ణుడు హెచ్చిన శౌర్యంతో ధర్మరాజు సారథిని, ధ్వజాన్ని ఖండించి వాడి బాణాలతో అతడి దేహాన్ని గాయపరిచాడు. ఆ సమయంలో సాత్యకి, శిఖండి మధ్యలో ప్రవేశించి వేగం, బలం ఒప్పగా కర్ణుడి శరీరం మీద ఒక్కుమ్మడిగా బాణాలు నింపారు.
అయినా కర్ణుడు లెక్క పెట్టక వారిని విరతులుగా చేసి వారి విండ్లు విరుగకొట్టాడు. కందము. కర్ణుడు వారి దేహాలపై బాణాలు వేసి కలతపరచి వేగంగా ధర్మరాజును చేరి పెక్కు బాణాలతో అతడి శరీరాన్ని గాయపరిచాడు. వచనము. ఈ విధంగా కర్ణుడు ధర్మజుడిని నొప్పించగా అతడి విజృంభణాన్ని తట్టుకోలేక ధర్మజుడు సారథిలేని తన రథాన్ని తానే తోలుకొని తొలగి వెళ్లాడు. అయినా కర్ణుడు అతడిని వెంబడించి అడ్డగించి పరిహాసం చేస్తూ ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కర్ణుండు ధర్మరాజు నొప్పించి యవమానించుట. క్షత్రియకులంలో జన్మించావు. ఇది ధర్మము ఇది అధర్మము అని అన్నీ తెలిసినవాడివి. ఇంతటి మహాయుద్ధంలో ప్రాణాలు కాపాడుకోవటానికి శత్రువుల నుండి పారిపోవటం నీకు తగునా? నీ బుద్ధి బయటపడింది. నీకు రాజధర్మం తెలియదు. నీవు బ్రాహ్మణాచారాలు తెలిసినవాడివి. యాగాలతో వేదాధ్యయనాలతో కాలం గడుపు. నీకు యుద్ధం తగదు. మానుకో. ఇక నాలాంటి వారితో యుద్ధానికి పూనుకొంటే ఇంతకంటే ఆపద కలుగుతుంది. వెంటనే ఇంటికి పొమ్ము లేదా కృష్ణార్జునులున్న చోటికైనా వెళ్ళు. నీ ప్రాణాలు తీయటానికి నేను తెగించను. ఇది నిజం. వచనము. కర్ణుడు ఈ విధంగా పరిహసించి కుంతికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి ధర్మరాజును వధించకుండా విడిచి అతడి సైన్యంపై వివిధాస్త్రాలు ప్రయోగించాడు. ధర్మరాజు సిగ్గుతో అక్కడ నిలువలేక వెనుదిరిగి వెళ్లాడు. అప్పుడు కందము. ధృతరాష్ట్ర మహారాజా వినుము. ధర్మరాజు సైన్యం యుద్ధం విడిచి వెనుకకు తిరిగి వెళ్లగా కర్ణుడు నీ కుమారులతో కలిసి దాన్ని వెంబడించాడు. కందము. ఓ ధృతరాష్ట్ర మహారాజా! కౌరవ సైన్యంలో యుద్ధవాద్యాల ధ్వనులు ధనుష్టంకారాలు కలిసి దిక్కులను బద్దలు చేస్తూ మారుమ్రోగాయి. ఉత్పలమాల. ఈ విధంగా కర్ణుడి పరాక్రమానికి నిలువలేక వెనుదిరుగుతున్న వీరులను సైనికులను చూచి ధర్మరాజు వారిని బిగ్గరగా పిలిచి మళ్లీ విజృంభించి కౌరవ సైన్యాన్ని అణచండి అనగా వారు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగారు. వచనము. పాండవ సైన్యం భీముడిని ముందుంచుకొని కౌరవులతో తలపడగా వారుకూడా స్థిరంగా నిలిచి వారిని ఎదిరించారు. ఆ రెండు పక్షాలలో మత్తేభము. దేవతలు ఆకాశ సంచారులు సహించలేనంత ఎక్కువగా ఏనుగుల సమూహాలు, గుర్రాల సమూహాలు, రథ సమూహాలు, సైనికుల సమూహాలు కూడటం జరిగింది. ధ్వజాలు పొడి అయ్యాయి. నేల నెత్తుటి వరదలో మునిగింది. వచనము. అటువంటి సంకుల సమరంలో భీమసేనుడు సాత్యకి తీవ్రవేగంతో మీదికి రాగా ధృష్టద్యుమ్నుడు మొదలైన వీరులు ధైర్యం చూపగా కౌరవ సైన్యం భయపడి పరుగెత్తింది. అప్పుడు కర్ణుడు గద్దించి చెయ్యెత్తి ఆగండి ఆగండని అన్నా ఆ సైన్యం ఆగలేదు. గర్వంతో విజృంభించిన కర్ణుడు మళ్లీ కౌరవులను వేరువేరుగా పురికొల్పి మరలించగా ఆ సైన్యం శబ్దం చేస్తూ నిలిచింది. అప్పుడు కర్ణుడు భీమసేనుని ఎదుర్కోటానికి పూనుకొన్నాడు. భీముడు కర్ణుణ్ణి చూచి అంతకుముందే శృతకీర్తి రథాన్ని అధిరోహించియున్న అన్న ధర్మరాజును సాత్యకి ధృష్టద్యుమ్నులకు చూపి ఇట్లా అన్నాడు. ఉత్పలమాల. దుర్యోధనుడికి ప్రీతి కలిగించటానికి పూనుకొని కర్ణుడు ఇట్లా చేస్తున్నాడు. నా కళ్ల ముందు అగ్రజుడైన ధర్మరాజుకు దుర్దశ కలగటం బాధగా ఉన్నది. ఆయనను మీకు అప్పుగా ఇస్తున్నాను. అంటే మళ్లీ ఆయనను నాకు క్షేమంగా అప్పగించాలి అని కర్ణుడిని సంహరించకుండా నా దుహకం తీరదు. కందము. కర్ణుడి చేతనేనో నా చేత కర్ణుడో చావటాన్ని నిశ్చయించి యుద్ధానికి పూనుకొంటాను. మీరు ఈ ధర్మరాజును కాపాడుకొంటూ యుద్ధం చేయండి. చంపకమాల. అని భీముడు ఆకాశం బ్రద్దలేటట్లు సింహగర్జన చేసి రథాన్ని కర్ణుడి వైపు పోనిచ్చాడు. అతడిని చూచి కర్ణుడు శల్యుడితో ఇట్లా అన్నాడు.
మనమీదికి వస్తున్న భీముణ్ణి చూచావా? ధర్మరాజును మనం అవమానించినందుకు తన మనస్సును దహించే కోపానికి మనల్ని ఆహారంగా ఇవ్వదలచినట్లు అగుపిస్తున్నాడు. చంపకమాల. గొప్ప పరాక్రమశాలి అయిన భీముడు అలిగితే 3 లోకాలను కూడా లెక్కచేయడు. అభిమన్యు ఘటోత్కచుల మరణ సందర్భాలలో కూడా అతడిలో ఇంత ఆవేశాన్ని చూడలేదు. నీవు కూడా అంతటి బలాన్ని ప్రదర్శించి చూపరులను మెప్పించుము. చంపకమాల అని అనగా భీముణ్ణి చూచి కర్ణుడు శల్యుడితో ఇట్లా అన్నాడు. భీముడు గొప్ప వీరుడు కాక తక్కువవాడు ఎట్లా అవుతాడు? నీవన్నట్లు అర్జునుని యుద్ధంలో ముందుగా సంహరించటం ఇంత సులభంగా వీలవుతుందా? భీముణ్ణి నొప్పించినా చంపినా అది చూచి అర్జునుడు వెంటనే వస్తాడు. నా బలాధిక్యాన్ని ఇప్పుడు చూడు. చంపకమాల. మద్రభూపతి. భీముడు 100 మంది కీచకులను వధించాడు. తాను ఎంతో వీరుడినని బలవంతుడినని గర్వంతో అన్ని చోట్ల విజృంభిస్తాడు. అతడి గర్వాన్ని అణచటం నాకు లీల. రథాన్ని అతడికి ఎదురుగా త్వరగా తీసుకొని వెళ్ళు. ఉత్పలమాల. శల్యుడు రథాన్ని భీముడివైపు భయంకరంగా పోనిచ్చాడు. యుద్ధవాద్యాలు దిక్కులు పిక్కెటిల్లేటట్లు మారుమ్రోగాయి. భీముడు శత్రుసేనను మహాతీవ్రంగా తాకగా కర్ణుడు అతడిని బాణాలతో ముంచెత్తాడు. వచనము. కప్పి ఆ లోపల కందము. భీముడి వక్షాన్ని బాణంతో నొప్పించగా అతడు కర్ణుడి దేహంనందు 9 బాణాలు నాటి కురుబలం చలించేటట్లు ప్రకాశించాడు. ఉత్పలమాల. కర్ణుడు భీముడి విల్లు తునిమి విజృంభించి అతడి దేహమునందు దూరిపోయేటట్లుగా మెరిసే బాణం వేశాడు. చూపరులు మెచ్చుకొనగా భీముడు మరొక విల్లునందుకొని అతడి విశాల వక్షమునందు అనేక బాణాలు వేసి బిగ్గరగా అరిచాడు. తేటగీతి. భీముడి కవచాన్ని తాకి దేహంలోనికి చొచ్చుకొని వెళ్లి భూమిలోకి దూరిపోయేటట్లుగా కర్ణుడు వెనుదీయక 25 బాణాలు వేశాడు. మత్తేభము. భీముడు క్రోధంతో కన్నులెర్రబడగా ప్రజాయుధమో అన్నట్లుగా ఉన్న బల్లెం కర్ణుడి పైకి విసిరాడు. అది అతడి వక్షాన్ని భేదించగా రథంపై చలనం లేకుండా చచ్చినట్లు పడిపోయాడు. అది చూచి అతడి సైన్యం భయంతో తల్లడిల్లింది. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. భీముండు గర్ణుని మూర్ఛితుంజేసి నాలుక గోయం బూనుట. అప్పుడు భీముడు తన రథాన్ని కర్ణుడి రథానికి దగ్గరగా తెచ్చి అతన్ని చూచి ఈ నీచుడి నాలుక కోస్తా అని అంటూ కట్టి ఉన్న కత్తిని దూసి అతడి రథం మీదికి వెళ్లాలన్న ఉత్సాహంతో ఉండగా శల్యుడు చూచి భీముణ్ణి అడ్డుకొని ఇతడు ఈ కర్ణుడు మూర్ఛిల్లాడుగాని మరణించలేదు. ఈ స్థితిలో ఇతడి నాలుక కోస్తే చస్తాడు. ఇతన్ని చంపటానికి పార్థుడు ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు నీవు చంపితే అతడు చాలా బాధపడతాడు అనేసరికి భీముడు వీడిప్పుడు ధర్మరాజును బాధించేసరికి ఆగ్రహావేశంతో అవివేకినే ఆ విషయం అర్జునుని ప్రతిజ్ఞ విషయం మరచాను. ఇది చావు కాదని ఈ స్థితిలో నాలుక కోస్తే వెంటనే చస్తాడని తెలుసు. ఈ విషయాన్ని నీవు గుర్తుచేసి చాలా మంచి పని చేశావు. ఈ దుర్మార్గుడు ఆనాటి కౌరవసభలో ద్రౌపదిని ఉద్దేశించి అసభ్యాలైన మాటలు మాట్లాడితే ఆనాడు పెళ్లిబికిన ఆ కోపాన్ని అన్నగారికి ప్రీతి కలిగించటానికే అణుచుకున్నాను. ఈరోజు ఆ వేదన తీర్చుకోవాలని చూచాను. ఆ విధంగా చేస్తే అభిమానధనుడైన అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోటానికి వీలుగాక మనస్సులో దుఃఖించి మరణించి ఉండేవాడు. శ్రీకృష్ణ ధర్మజులు కూడా అతనితో పాటే మరణించేవారు. ఇంత ప్రమాదం నీవు ఉండటం వల్ల తెలుసుకున్నాను. మామా, మేలైంది. నీ ఆజ్ఞ ఉల్లంఘించను అని పలికి భీముడు ఆగాడు. శల్యుడు కూడా సంతోషించి తేరు ప్రక్కకు తప్పించాడు అని చెప్పగా ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. కందము. పాండవులను యుద్ధంలో ఓడిస్తాడు అని దుర్యోధనుడు కర్ణుడిని గురించి గొప్పగా చెప్పుతుంటాడు.
ఇప్పుడు భీముడు అతడి గర్వం అణచాడు. తర్వాత యుద్ధం ఎట్లా జరిగిందో చెప్పుము. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. భీముడు శృతవర్మాది కురుకుమారుల బెక్కండ్ర జంపుట. అనగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. ఆ విధంగా బాధింపబడిన కర్ణుని చూచి దుర్యోధనుడు తమ్ముళ్లతో ఇట్లా అన్నాడు. కర్ణుడు భీముడి చేత చాలా దెబ్బ తిన్నట్లున్నాడు. వెంటనే అతడికి తోడ్పడండి అనగానే శృతవర్మ మొదలైన కురుకుమారులు కొందరు గట్టిగా భీమసేనుని ఎదుర్కొన్నారు. భీముడు ఆ కురుకుమారుల అనుచరులను 550 మందిని చంపి శృతవర్మ శిరస్సును ఒక భల్లంతో త్రుంచగా అది ప్రకాశిస్తున్న ముఖకాంతితో చంద్రమండలం భూమికి మ్రొక్కుతున్నదని అనిపించేటట్లుగా నేలమీద పడింది. వికటుడు సముడు అనే వీరులను 2 వాడి బాణాలతో కొట్టగా వాళ్లు పెనుగాలికి నేలకూలే చెట్లవలె పడిపోయారు. తరువాత ఒక తీవ్రమైన బాణంతో క్రాతుణ్ణి చంపాడు. పెక్కుబాణాలతో ఒక్కసారిగా నందోపనందుల్ని సంహరించాడు. ఈ విధంగా నీ కొడుకులు 6 మరణించేసరికి మిగిలినవారు వచ్చి దీనస్థితినొందగా కౌరవ సైన్యం కలత పొందింది. అంతలో కర్ణుడు మూర్ఛ తేరుకొని మునుపటి ధైర్యం మెరియగా పూనిక వహించి దగ్గరికి వచ్చి చంపకమాల. కర్ణుడు భీముడిపై బాణాలు వేయగా అతడు వాటిని ఖండించి 7 బాణాలు ప్రయోగించి కర్ణుని గాయపరిచాడు. కర్ణుడు మళ్లీ అతడిని బలమైన బాణాలతో కప్పగా భీముడు అతడిపై కాంతిమంతమైన బాణాలు ప్రయోగించి పెద్దగా అరిచాడు. ధృతరాష్ట్ర మహారాజా వినుము. అప్పుడు కర్ణుడు ఆగ్రహించి మత్తేభము. కర్ణుడు భీముడిపై 10 బాణాలు వేసి ధనుస్సు ఖండించగా భీముడు అతడిపై మిక్కిలి కాంతితో ప్రకాశించే గదను వేశాడు. కర్ణుడు దానిని ఖండించగా భీముడు వేరొక ధనువు తీసుకుని వివిధ బాణాలు వేశాడు. అప్పుడు కర్ణుడు ప్రకాశమానమైన 10 అస్త్రాలను అతడిపై ప్రయోగించాడు. వచనము దానికి కోపించి చంపకమాల. భీముడు క్రోధంతో కర్ణుడి వక్షంలో వాడి బాణం నాటగా అది వీపులో నుండి వెడలగా అతడు తీవ్ర భూకంపానికి చలించిన పర్వతం వలె గోచరిస్తూ క్రోధంతో ఎర్రబడిన ముఖం కలవాడే. చంపకమాల. కర్ణుడు వేగంగా దేహంపై 25 బాణాలు వేసి బల్లెములతో విల్లును తునిమి చిరునవ్వుతో ముఖపద్మకాంతి అతిశయిల్లగా గుర్రాలను చంపగా భీముడు అరభయంకరమైన గదతో కూడిన బాహువిలాస ప్రకాశం కలవాడే. వచనము రథం దిగి పరుగెత్తి కర్ణుడివైపు విజృంభించగా దుర్యోధనుడు కౌరవ సైన్యంలో ఉన్న 17 ఏనుగులను పురికొల్పాడు. అవి సూర్యుని కప్పే మబ్బులవలే ఆ బలశాలి భీముణ్ణి ఎదుర్కొన్నాయి. అప్పుడతడు వాటిమీద ఉన్న వీరులతో సహా ఆ ఏనుగులను చంపివేశాడు. శకుని గుర్రాలు 3000 ఒక్కుమ్మడి వేగంగా విజృంభించగా వాటి అండలో రథాలు పదాతి సైన్యాలు కూడుకుని చుట్టుముట్టగా ఆ వాయువుపుత్రుడైన భీముడు గర్వంతో మహాభయంకరంగా వీరవిహారం చేస్తూ అంతకంతకు విజృంభించగా మీదికెగసి మండుతున్న అగ్నిలో వేసిన చర్మం వలె ఆ సేన తగ్గి నశించింది. అప్పుడు శకుని సైనికులు 500 మంది రథికులు వేగంగా వచ్చి మీద పడగా వాళ్లందరినీ సారథులతో గుర్రాలతో ధ్వజాలతో రథాలతో సహా త్వరగా చంపి గర్వంతో ప్రకాశించాడు. అది చూచి శకుని మళ్లీ 3000 మంది యవనదేశీయులైన ఆశ్వికులను పంపగా వాళ్లను పొడిచేశాడు. ఆ చప్పుళ్లు విదుళ్ల అడవిని దావాగ్ని దహిస్తున్నట్లు అనిపించే విధంగా ఉన్నాయి. ఈ విధంగా భీముడు తన గదకు పండుగ చేసి వేరొక రథం ఎక్కి యుద్ధం చేయగా కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొని వాడి బాణాలతో కప్పి అతడి సారథిని చంపగా గుర్రాలు రథాన్ని ప్రక్కకు ఈడ్చుకొని వెళ్లాయి. అయినా ధర్మరాజును వెంటాడుతున్న ఆ కర్ణుని చూచి ఉత్పలమాల. భీముడు రథాన్ని అదల్చి భయంకరంగా పరాక్రమించి రాగా కర్ణుడు అతడిని ఎదుర్కొన్నాడు. అది చూచి ఇరుపక్షాల సేనలు కొనియాడాయి. అప్పుడు సాత్యకి భీముడిని దాటి కర్ణుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు కందము
ఆ ఇద్దరు దట్టంగా కురిపించిన బాణాల గుంపులు వ్యాపించేసరికి విస్తృత కాంతితో వెలిగే మధ్యాహ్న సూర్యుడు కూడా ఆకాశంలో అగుపించలేదు. వచనము: వారిద్దరూ ఒకరు మరొకరి బాణసమూహాలను అణచారు. అప్పుడు చంపకమాల సూర్యుడు తన కరాలు సాచి తగువిధంగా కొనియాడి అంతటితో తృప్తి చెందక విలాసంగా దగ్గరకు చేరి ఆనందంగా పద్మాలను పొందాడనటానికి నిదర్శనంగా ఈ సమంత పంచకంలోని పద్మాల తేనియల్లో ఆ సూర్యుడి ప్రతిబింబం అందంగా ప్రకాశించింది. వచనము అప్పుడు కూపసకుని కూతవర్మ స్వత్థామల తోడ్పాటుతో అధికోత్సాహం పొందిన ఆ కర్ణుడి విజృంభణం వల్ల కౌరవ సేన గర్వావేశంతో యుద్ధానికి పూనుకొన్నది. అప్పుడు పాండవసేన కూడా గొప్పగా ఉప్పొంగింది. ఈ విధంగా ఇరుపక్షాలు ఎదుర్కోగా అరుపులతో, అదలింపులతో, పొగడ్తలతో, తెగడ్తలతో చెలరిగిన శబ్దం యుద్ధవాద్యాల శబ్దాన్ని మించింది. యుద్ధభూమి నెత్తుటితో ఎర్రబడి ఎరుపురంగుతో శోభిల్లే వస్త్రాన్ని ముసుగుగా వేసుకున్న స్త్రీవలె ఉంది. తలలు మొదలైన ముఖ్యావయవాలు, ధనస్సులు మొదలైన ఆయుధాలు, కిరీటాలు మొదలైన ఆభరణాలు, గొడుగులు, ధ్వజాలు, వింజామరలు విరిగిపడి భయంకర రమ్యాలయ్యాయి. గజాస్వపదాతి సమూహాలు రక్తమయాలయ్యేసరికి అకాలంలో లేఎండ ఉన్నట్లుంది. అప్పుడు తక్కిన సేనా విభాగాల్లో మిగిలిన ఏనుగులు పోరాడాయి. వాటికి బంగారుపు తగల బాణాలు గట్టిగా నాటుకొనేసరికి అవి కార్చిచ్చు అంటుకున్న కొండల్ల శస్త్రాస్త్రాల దెబ్బలకు పెల్లుబికిన రక్తధారలతో, గైరికధాతు ప్రవాహాలతో కూడిన పర్వతాల్లా కవచాలు ముక్కలై నానావిధాలైన వాడి బాణాలు నొప్పి కలిగేటట్లు నాటుకోవటం వల్ల చేష్టలుడిగి రెక్కలు తెగిన పర్వతాల్లా అయ్యాయి. చెలరేగి చతురంగబలాలు కలేబడి పోరుతున్న ఉత్సాహంలో రక్తాన్ని అణిగించి అతిశయిలిన ధూళి వ్యాపించేసరికి కళ్లు కనిపించకపోగా పరుగెత్తి దగ్గరకు చేరి తమ పేర్లతో, తల్లిదండ్రుల పేర్లతో, తమ బిరుదులతో, చిహ్నాలతో తామెవరో తెలుపుతూ పోరుతున్న వీరులున్న చోటికి ప్రవేశించి అండగా నిలిచి పేరుకెక్కిన వారి బంధుమిత్రులను పొగడే దేవతల కంఠధ్వనులు ఆకాశం అంతా నిండాయి. అధికంగా కారుతున్న రక్తం ఆ ధూళిని అణచటంతో ఆగకుండా ఏరులే పారింది. భూతబేతాళ రాక్షసులు ఉప్పొంగి ఆ నెత్తుటి ప్రవాహాల్లో ఓలలాడుతూ త్రాగుతూ మదించి నాట్యం చేశారు. ఆకాశంలో తలలు తెగి శరీరాలు ఆడాయి. మనస్సులు ఎప్పటివలే అరకలేస్తూ యుద్ధంలో తృప్తి తీరక ఢీకొని యుద్ధం చేస్తున్న వీరశ్రేష్ఠుల సింహనాదాలు దిక్కుల వ్యాపించాయి. ఆ యుద్ధభూమి సమీపంలో అంతకుముందే తన్ను చుట్టుముట్టిన త్రిగర్తకోసల నారాయణ గోపాల సైన్యాలను అర్జునుడు తన గాంధీవధ్వని ఆకాశాన్ని బ్రద్దలు చేయగా నొప్పించి చంపకమాల అర్జునుడు వెంటబడి సుశర్మతో యుద్ధం చేయగా ఆ సుశర్మ అర్జునుడి శరీరం మీద 10 అస్త్రాలు వేశాడు. 3 బలమైన బాణాలు కృష్ణుడి బాహువులోకి దూరేటట్లు ప్రయోగించాడు. ఒక బలమైన వెడల్పు బాణంతో ధ్వజదండం అమితంగా ఊగిపోయేటట్లు కొట్టేసరికి అందున్న హనుమ పెద్దగా అరిచాడు. అట్లు అరవగా సీసము, తేటగీతి, కవిత్రయ విరచిత, శ్రీమదాంధ్ర మహాభారతము, కణపర్వము, ద్వితీయాశ్వాసము సంసప్తకు లందకు నొక్కపెట్ట యర్జును రథంబుపై బడియాగుట. సంసప్తకులు భయంతో చేష్టలుడిగి వెంటనే తేరుకొని అర్జునుని బాణాలకు వెనుదీయక ఉత్సాహాన్ని కోల్పోక అందరూ ఒక్కుమ్మడిగా అతడి రథాన్ని చుట్టుముట్టారు. గుర్రాలతో సహా అతడి రథం కాడిని, శ్రీకృష్ణుడి చేతిని, రథం నొగలను, పలుగాడిని, చక్రాల కండ్లను, ఆ మేటి విలుకాడైన అర్జునుడి శరీరాన్ని కదలటానికి వీలులేకుండా గట్టిగా పట్టుకున్నారు. అది చూడటానికి అద్భుతంగా ఉంది. అప్పుడు శ్రీకృష్ణుడు చెయ్యి ఆడించి మదగజంవలె ప్రకాశిస్తూ విలాసంగా కొంతమంది సంసప్తకులను తొలగత్రోశాడు. అర్జునుడు కాలితో, కురుచ బాణాలతో పెక్కుమందిని పరిమార్చాడు. వచనము: అప్పుడు కొంత ఆరుట చెందిన అర్జునుడు చిరునవ్వుతో కృష్ణుడితో ఇట్లా అన్నాడు: ఆట వెలది. శత్రువులు బలంగా క్రమ్ముకొని రథాన్ని కదలనివ్వకుండా పట్టుకొంటే నా బోటి వ్యర్థుడు తప్ప వేరొక క్షత్రియుడు ఇట్లా సహిస్తాడా? కందము
అని ఇప్పుడు నా పరాక్రమం చూడు అంటూ అర్జునుడు సర్పాస్త్రాన్ని ప్రయోగించగా అది వైరుల పాదాలను బంధించింది. తరువాత అర్జునుడు వాడి బాణాలను వారిపై గుప్పించాడు. వచనము: ఈ విధంగా ఆట వెలది. అర్జునుడు వేసిన నాగాస్త్ర బంధాలలో చిక్కుకొని అతడి బాణాలకు గాయపడిన వారే సంసప్తకులు రథాన్ని వదిలిపెట్టారు. అప్పుడు త్రిగర్తరాజు సుశర్మ వారిని చూచి, కందము ధృతరాష్ట్ర మహారాజా, సుశర్మ గరుడాస్త్రం ప్రయోగించగా గరుడ పక్షులు క్రమ్ముకొని వాడి అయిన తమ ముక్కులతో పొడిచి నాగాస్త్ర బంధాలను విడిపించాయి. కందము త్రిగర్తవీరులు నాగాస్త్ర బంధాలు వీడగా అర్జునుడిపై బాణాలు కురిపించారు. సుశర్మ కూడా ప్రకాశించే అస్త్రాన్ని ప్రయోగించాడు. చంపకమాల. సుశర్మ వేసిన అస్త్రం తాకిడికి అర్జునుడు మూర్ఛపోయి రథంపై చతికల పడిపోగా అతడు చనిపోయాడని భావించి కౌరవసేన గర్వంతో కేకలు వేసింది. యుద్ధవాద్యాల ధ్వనులు ఆనందసూచకంగా అంతటా మారుమ్రోగాయి. సీసము ఆట వెలది. అర్జునుడు వెంటనే మూర్ఛ నుండి తేరుకుని విజృంభించి బాణాల గుంపులు గుప్పించగా సుశర్మ నిశ్చేష్టుడయ్యాడు. ఇంద్రాస్త్రం ప్రయోగించగా అది పెక్కు బాణాలుగా వెలువడి 10,000 మంది త్రిగర్త వీరులను బలిగొన్నది. ధైర్యం నశించిన మిగతా యోధులు చిత్రాలవలే చలనరహితులయ్యారు. పొగ తొలగిపోగా ప్రకాశించే అగ్నివలె అర్జునుడు ఒప్పారాడు. వచనము: చావగా మిగిలిన 14,000 మంది సంసప్తక వీరులు అర్జునుని విజయాన్ని సహించక ఒకరినొకరు పురికొల్పుకొంటూ తమ సేనలతో తరలిరాగా అర్జునుడు అతి భయంకరమైన యుద్ధం చేశాడు. తక్కిన పాండవులతో యుద్ధం చేస్తున్న కౌరవ సైన్యం వారి బలపరాక్రమాలు సహించలేక భీతిల్లి కలతపడి పారిపోగా కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు, ఉలూకుడు, శకుని, సుయోధనుడు, దుశ్శాసనాది కురుకుమారులు ధైర్యం వహించి ఆ కౌరవ సైన్యం యొక్క దైన్యం తొలగేటట్లు విజృంభించారు. అప్పుడు కూపాచార్యుని అపరిమిత బాణసమూహం పాంచాల సైన్యాన్ని తాకగా శిఖండి ఆగ్రహించి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడైన కూపాచార్యుణ్ణి ఎదుర్కొన్నాడు. ఆ ఇద్దరి యుద్ధం రామరావణ యుద్ధం వలె ఒప్పింది. ఆ విధంగా కూపాచార్యుడు పోరి చంపకమాల. కూపాచార్యుడు అతడి గుర్రాలను సారథిని చంపగా శిఖండి రథం దిగి కత్తి డాలు ధరించి అతడివైపు రాగా కృపుడు శిఖండి ఆశ్చర్యపోయేటట్లుగా యోధులు ప్రశంసించేటట్లుగా అతడి మీద బాణవర్షం కురిపించాడు. వచనము: ఆ విధంగా విజృంభించిన కూపుడి మీదికి వచ్చిన ధృష్టద్యుమ్నుడిని కూతవర్మ, ధర్మరాజును, ఉపపాండవులను, అశ్వత్థామ, నకుల సహదేవులను దుర్యోధనుడు, భీముడిని కర్ణుడు ఎదుర్కొని అడ్డగించారు. కూపాచార్యుడు శిఖండి కేడెమును బద్దలు చేయగా అతడు చలించకుండా కత్తితోనే పోరు సాగించాడు. అప్పుడు కూపుడు, కందము ధృతరాష్ట్ర మహారాజా. కూపుడు శిఖండిపై వాడి బాణాలు వేసి నొప్పించగా చూచి సుకేతుడు అతడిపై బాణాల జ్వాలలు చెలరగేటట్లుగా విజృంభించి భయంకరంగా పోరాడాడు. తేటగీతి. సుకేతుడు మధ్యలో వచ్చి కూపుడితో పోరగా శిఖండి అటనుండి వెళ్లిపోయాడు. కూపుడిపై సుకేతుడు 26 బాణాలు వేసి వెంటనే. వచనము: కూపుడి విల్లును విరిచి ఆయన మరొక ధనువు చేపట్టగా దానిని కూడా ఖండించి. కందము వెంటనే అశ్వసారథులపై బాణాలు వేసి నొప్పించగా కృపుడు కోపించి విలాసంగా బలిష్టమైన ధనువును చేబుని సుకేతుడి శరీరం మీద గ్రుచ్చుకొనేటట్లు 30 బాణాలు వేశాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కూపాచార్యుండు సుకేతుండను పాంచాల కుమారునిం జంపుట. తేటగీతి. కూపుడు తన బాణాల దెబ్బలకు తూలుతున్న సుకేతుడి శిరస్సును బలమైన అర్ధచంద్రాకార బాణంతో ఖండించగా కణకుండలాల కాంతితో ప్రకాశిస్తూ అతడి తల నేలపై పడి దొరిలింది. వచనము: ఈ విధంగా సుకేతుడు మరణించగా అతడి సైన్యం చెదిరిపోయింది.
ధృష్టద్యుమ్న కూతవర్మల యుద్ధంలో ధృష్టద్యుమ్నుడు కూతవర్మ వక్షంపై 9 బాణాలు వేయగా అతడు సారథి, అశ్వాలు, ధ్వజం, రథంతో సహా ధృష్టద్యుమ్నుడిని బాణాలతో కప్పివేయగా మేఘాలతో కప్పబడిన సూర్యుడివలె ధృష్టద్యుమ్నుడు ఉప్పరాడు. సైంధవవధ సమయంలో తన తెల్లగుర్రాలు ద్రోణుడి ఎర్రని గుర్రాలను తాకిన విధంగా తేటగీతి. ధృష్టద్యుమ్నుడు ఆగ్రహించి తన రథం నొగ కూపాచార్యుని రథం నొగను తాకేటట్లుగా అతి వేగంగా రథాన్ని నడిపి చేత ఖడ్గాన్ని ధరించగా కృతవర్మ గదను చేత పుచ్చుకొని కూడా పోరాడలేక రథం మీది నుండి క్రిందికి దిగాడు. వచనము: కృతవర్మ ద్రోణాచార్యుడి వలె ధైర్యంగా ఎదిరించలేక మోసంతో తప్పించుకొనగా ధృష్టద్యుమ్నుడు అతడి రథం మీదికి దూకి కందము. కూతవర్మ కనబడకపోగా అతడి సారథి తలను ఖండించాడు ధృష్టద్యుమ్నుడు. అంతట కూతవర్మ తన గొంతెత్తి నేనిక్కడ ఉన్నానన్నాడు. చంపకమాల. ధృష్టద్యుమ్నుడు కూతవర్మ కేక విని అతనిని చూచి బలమైన పరాక్రమ క్రీడ ప్రదర్శించటానికి తన రథం మీదికి వెళ్లి విజృంభించి కృతవర్మ మొదలైన కౌరవ వీరుల ఆటోపాన్ని పూనికతో అడ్డుకోగా శౌర్యశోభితుడైన ఆ యాదవ వీరుడు కృతవర్మ ఒక్కడు మాత్రమే పోరాడాలని విల్లందుకున్నాడు. వచనము: అప్పుడు ఒక వీరుడు వేగంగా కూతవర్మను తన రథం మీదికి లాగికొని దూరంగా తరలించుకొని పోయాడు. ధృష్టద్యుమ్నుడు శత్రుసేన కలత పొందేటట్లు తన పరాక్రమాన్ని చూపసాగాడు. సీసము. ఆట వెలది. ధృతరాష్ట్ర మహారాజా. ధర్మరాజు అశ్వత్థామతో యుద్ధం చేస్తుండగా సాత్యకి సాయంగా వచ్చాడు. ధర్మరాజు, సాత్యకి, ఉపపాండవులు ఆశ్చర్యపడేటట్లుగా ఆ మేటి విలుకాడైన అశ్వత్థామ ప్రయోగించిన బాణసమూహం వారి సైన్యాన్ని కప్పి పెనుచీకటి క్రమ్ముకొనేటట్లుగా చేసి ఆకాశం మబ్బులతో నిండినట్లుగా వ్యాపించగా వారు ధర్మజుడు, సాత్యకి, ఉపపాండవులు ఆగ్రహించి ఒక్కొక్కరు పెక్కువాడి బాణాలతో అశ్వత్థామను కొట్టారు. అప్పుడతడు నవ్వుముగంతో లెస్సగా మెరిసే పెక్కుబాణాలు ఒక్కొక్కరిని నాటుకొనేటట్లు వేశాడు. అంతేకాదు పూనిక వహించి పదునైన బల్లెంతో అర్జునసుతుని శృతకీర్తి ధనుస్సు త్రుంచాడు. కందము. శృతకీర్తి మరొక విల్లు తీసుకొని అశ్వత్థామదేహంలో 3 బాణాలు నాటగా అతడు కోపించి శృతకీర్తిని, అతడి సహాయులను బాణాలతో ముంచాడు. కందము. అశ్వత్థామ విజృంభణాన్ని చూచిన ధర్మరాజు ఆగ్రహంతో కళ్ళు ఎర్రజేసి అతడిపై బాణసమూహం గుప్పిస్తూ భయంకరంగా ఎదుర్కొన్నాడు. చంపకమాల. ఆ విధంగా ధర్మరాజు ఎదుర్కోగా ఆ బలశాలి అయిన అశ్వత్థామ అతడి విల్లు త్రుంచి 3 వాడి మెరుగుటమ్ములతో తన బలమేమిటో చూపాడు. ఆ బాణాల దెబ్బకు ధర్మరాజు ఆగ్రహావేశపరుడై తనకు సాత్యకి తోడుపడగా వేరొక పెద్ద విల్లు చేపట్టి 63 వాడి బాణాలు అశ్వత్థామ మీద వేగంగా ప్రయోగించాడు. వచనము: సాత్యకి ఈ విధంగా తోడ్పడి ఆట వెలది. సాత్యకి అర్ధచంద్రాకార బాణంతో అశ్వత్థామ విల్లును త్రుంచగా అశ్వత్థామ బల్లెంతో సాత్యకి సారథిని చంపి అతడి మీద బాణవర్షం కురిపించాడు. కందము. ధృతరాష్ట్ర మహారాజా. సారథిలేని సాత్యకి తేరును గుర్రాలు ఈడ్చుకొని వెళ్లాయి. ధర్మరాజు పక్షంలోని వీరులు అది చూచి బాణసమూహాలు ప్రయోగిస్తూ వెంటనే అశ్వత్థామను ఎదుర్కొన్నారు. కందము. ఓ రాజా. అశ్వత్థామ అనే దావాగ్ని భయంకరాస్త్రాలనే మంటలతో ధర్మరాజు అనుచర సమూహం అనే అడవిని ఒక్క క్షణంలో దహించివేయగా అది చూపరులకు ఆశ్చర్యం కలిగించింది. వచనము: అప్పుడు పాండవులు అశ్వత్థామచేత సంహరించబడ్డారని దుర్యోధనుడు సంతోషించాడు. ఇంతలోనే ధర్మరాజు అశ్వత్థామను తరుముతూ వాడి బాణాలతో నొప్పించి సీసము. ఆట వెలది. నీవు బలం, చాతుర్యం కలవాడవని, అస్త్రవిశారదుడవని నాకు తెలుసు. కాని సేనాధిపతి అయిన ధృష్టద్యుమ్నుడి ముందు నీ పరాక్రమం చూపినప్పుడే నీ గొప్పతనమంతా అందరికీ గోచరం అవుతుంది. అయినా నీలో స్నేహభావం, కృతజ్ఞత అనేవే లేవు.
బ్రాహ్మణుడైనవాడు తపస్సుతో కాలం గడుపుతూ నిగ్రహవంతుడై ఉండాలి కాని గర్వంతో యుద్ధం చేయడు. నీవు యుద్ధం చేసినా మాకు అడ్డుగా నిలువలేవు. కౌరవులను మేము గెలిచి తీరుతాం అని ధర్మరాజు అన్న మాటలకు బదులు చెప్పకుండా అశ్వత్థామ బాణవర్షం కురిపించాడు. వచనము: ఆ బాణ ప్రవాహానికి తట్టుకోలేక ధర్మరాజు ప్రక్కకు తప్పుకొన్నాడు. ఈ విధంగా ధర్మరాజంతటి వానిని గెలిచిన అశ్వత్థామ తన ప్రక్కన ఉన్న సైన్యాలను చూచి ఘోరయుద్ధానికి సిద్ధమై నిలిచాడు. భీముడితో పోరాడుతున్న కర్ణుడు, భీముడికి సహాయంగా ఉన్న కరుస, చేదిదేశాల సైన్యాలు, సృంజయుడి సైన్యం తన్ను చుట్టుముట్టగా ఆ బలగాలకు తన బాహుబలం చవిచూపుతుండగా భీముడు కర్ణుని వదలి కౌరవ సైన్యం మీదికి విజృంభించి క్షోభ పెట్టాడు. ఆ కర్ణుడి ముందు, భీముడి ముందు ఉన్న సైన్యాలు అర్జునుడి ముందున్న సైన్యం వలె నశించసాగింది. ధృతరాష్ట్ర మహారాజా, నీ కుటలనిటి వల్లనే ఇంత జనక్షయం. సీసము, తేటగీతి. నకుల సహదేవులతో యుద్ధం చేస్తున్న దుర్యోధనుడు నకులుడి దేహాన 9 బాణాలు నాటి సహదేవుడి బంగారు ధ్వజాన్ని ఖండించగా ఆ అన్నదమ్ములిద్దరు వరుసగా 8-10 బాణాలతో దుర్యోధనుని నొప్పించారు. దుర్యోధనుడు ఆ ఇద్దరి ధనుస్సులను ఖండించాడు. అప్పుడు ఆ ఇద్దరూ వేరే విల్లులు చేపట్టి అనేక బాణాలతో దుర్యోధనుని నొప్పించారు. దుర్యోధనుడు ఆగ్రహించి ఆ ఇద్దరినీ దివ్యాస్త్రాలతో ముంచుతున్న భయంకర పద్ధతిని చూచి జనులంతా నకుల సహదేవులు మృత్యువాత పడ్డారని భావించారు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు పూనుకొని అమితవేగంగా అడ్డుపడ్డాడు. వచనము: ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుని ఎదుర్కొని బాణాలు వేయగా అతడు కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.